మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన ఏం పొందినవాడై? సంపూర్ణ సిద్ధి పొందినవాడై. సులువైన భాషలో ఏమని ఉంటుందంటే పరిపూర్ణత చెందినవాడై అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే బీయింగ్ పర్ఫెక్ట్ అని ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే అన్ని విషయాల్లో ఖచ్చితమైన వాడు. ఆమేన్. ఏ విషయంలో కూడా లోపము లేనివాడు, ఏ విషయంలో కూడా ఫెయిల్ అయిపోయినవాడు కాదు. అన్ని విషయంలో పాస్ 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 పాస్. అందుకనే మనం చదువుతున్నప్పుడు పిలాతు యేసుప్రభు వారిని గురించి మాట్లాడుతూ, ఈయనో నేను ఏ తప్పిదం కూడా నేనేం చూడలేదు, నో మిస్టేక్ హ్యాస్ బీన్ ఫైండ్. నేను ఎలాంటి కూడా అపరాధము కానీ, ఇటువంటి లోపము కానీ, ఇటువంటి తప్పిదము కానీ నేను ఈ మనుషుల్లోంచి చూడలేదు. బట్ యు ఆర్ ఆల్ సేయింగ్, మరి అందరూ చెప్తున్నారు సిలువేయండి 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 అని చెప్తున్నారు. బట్ ఐ హ్యావ్ నో రీజన్ టు ఫైండ్ టు క్రాస్. ఆయన సిలువేయడానికి నా మీద కారణం ఏం కనబట్టలేదు. ఇదిగో మీకే అప్పగించేస్తున్నాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ విషయంలో నాకేమీ అపరాధం ఏమీ నాకు తెలియదు. అంటే ఆయనలో ఏ విధమైన తప్పిదము కానీ, ఏ విషయంలో కానీ, ఏ అపరాధము కానీ, ఒక మానవుడిగా ఆయన చేయాల్సిన ప్రతి కార్యక్రమం, పేదలను కటాక్షించటంలో, ప్రేమ చూపించటంలో, ఏ ఏ విషయాల్లో అయితే ఆయన మనల్ని పరిపూర్ణంగా ఉండాలని కోరుకున్నాడో, ప్రేమ విషయంలో ఎలాంటి విషయాల్లో ఆయన పరిపూర్ణంగా ఉండాలని కోరుకున్నాడో ఆ అన్ని విషయాల్లో ఆయన సంపూర్ణ సిద్ధి నొందాడు, పరిపూర్ణుడయ్యాడు. బీయింగ్ పర్ఫెక్ట్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏది చేసినా అది అందులో ఇంకా పర్ఫెక్ట్ అన్నమాట. ఇక్కడ సంపూర్ణ సిద్ధి నొందినవాడు. ఏ విషయంలో సంపూర్ణ సిద్ధి నొందాడు? మనుషుల పక్షంగా, మనుషుల కొరకు ఒక రక్షకుడిగా ఆయన ఏం చేయాలో, ఒక ప్రధాన యాజకుడిగా ఏం చేయాలో అవన్నీ కూడా సంపూర్ణంగా ఆయన చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ చేయటంలో ఎటువంటి లోపం లేదు, ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేదు, చేసిన పనిలో ఎటువంటి లోపము లేదు. ప్రతి విషయంలో కూడా సంపూర్ణ సిద్ధి నొందాడు, అన్నీ పర్ఫెక్ట్గా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఏమన్నారంటే ఇట్ ఈస్ ఏ సొటీరియాలజికల్ పర్ఫెక్షన్ అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సొటీరియాలజికల్ పర్ఫెక్షన్ అంటే, ఇప్పుడు మనుషులుగా మనం కూడా చాలాసార్లు, అంటే మానవులుగా కొన్నిసార్లు మనం ఏదో తప్పుదని చేస్తానని అది వేరే విషయం. కానీ కొన్ని సందర్భాల్లో ఈయన చాలా పరిపూర్ణుడండి, చాలా పర్ఫెక్ట్ అండి ఈయన అని అంటాం కదా. యేసు ప్రభు పర్ఫెక్ట్కి, మనుషులకు ఉండే పర్ఫెక్ట్కి, అంటే మనుషులకు ఉండే సంపూర్ణతకి, దేవునికి ఉండే సంపూర్ణతకి, లేకపోతే మనుషులకు ఉండే పరిపూర్ణతకి, దేవుడికి ఉండే పరిపూర్ణతకి ఏంటి డిఫరెన్స్ అంటే, యేసు ప్రభు వారి యొక్క సంపూర్ణత ఎలాంటి సంపూర్ణత అంటే మానవాళ్ళందరినీ రక్షించగలిగినంత సంపూర్ణత. ఆమేన్. మానవాళ్ళందరినీ కూడా విమోచించగలిగినంత సంపూర్ణత. ఎంత సంపూర్ణత అంటే ప్రతి మానవుడు రక్షించగలిగినంత సంపూర్ణత. నేను పర్ఫెక్ట్గా ఉంటే కొంతమందికి అది ఉపయోగం. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, చాలా పర్ఫెక్ట్ అని అంటారు. ఎంతవరకు? ఆ స్టేషన్ పరిధి అంటారు కదా, ఆ పరిధి వరకే అతను ఆ పరిపూర్ణంగా ఆ పర్ఫెక్ట్గా ఉంటుంది, తర్వాత అతనికి సంబంధం ఉండదు. కానీ యేసు ప్రభు యొక్క పరిపూర్ణత, సంపూర్ణత ఎలాంటిదంటే, ఎలాంటి సంపూర్ణత పొందాడంటే ప్రతి మానవుణ్ణి రక్షించగలిగినంత సంపూర్ణత. ఆమేన్. హల్లెలూయా. ఆ సంపూర్ణతలో ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఆ సంపూర్ణతలో ఎవ్వరూ కూడా నరకానికి వెళ్ళలేరు. ఆ సంపూర్ణతలో ఏ ఒక్కరు పాప క్షమాపణ లేకుండా ఉండలేరు. ఆయన సంపూర్ణత ప్రతి ఒక్కరిని రక్షించగలుగుతుంది, ప్రతి ఒక్కరిని విమోచించగలుగుతుంది, ప్రతి ఒక్కరి పాపాలని కడిగేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యానికి చేరుకోవడానికి మార్గాన్ని సరళం చేసేస్తుంది. అంత పరిపూర్ణత.
అంత పరిపూర్ణత. అప్పుడు అందుకనే పౌలు అంటాడు, సంపూర్ణ సిద్ధి నొందినవాడై. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంపూర్ణ సిద్ధితో నొందాడంటే చదవండి. ఎంత సంపూర్ణ సిద్ధి పొందాడంటే మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని. ఆమేన్, హల్లెలూయా. మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడినంత సంపూర్ణత పొందాడు. ఆమేన్, హల్లెలూయా. అహరోను కూడా ప్రధాన యాజకుడే కదా. అహరోను కూడా ఎవరండి? ఇప్పుడు అహరోను కూడా ఎవరండి? ప్రధాన యాజకుడే. అహరోను ప్రధాన యాజకుడిని క్రమం అని ఎందుకు చెప్పలేదు? మెల్కీసెదెకు అని ఎందుకు చెప్పాడు? అంటే అహరోను యొక్క ఆ ప్రధాన యాజకుడి యొక్క క్రమంలో ఏమి లేదు? సంపూర్ణత లేదు, ప్రయోజనము లేదు, నిష్ప్రయోజనం అంతా ఉంది. అందుకని అంటే ఆ ప్రధాన యాజకత్వం డిపార్ట్మెంట్లోకి వస్తే ఈయన సంపూర్ణుడు కాలేడు. ఇప్పుడు అలా సంపూర్ణుడు కాడేమో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుని చేత దేవుని చేత ఎలా పిలువబడ్డాడు తెలుసా? సంపూర్ణ సిద్ధి నొందినవాడై. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణత సిద్ధి నొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన, ఆ క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? ఏ ప్రధాన యాజకుడు కూడా మెల్కీసెదెకు క్రమములో చేరబడిన ప్రధాన యాజకుడని దేవుడు పిలవలేదు. ఈయనొక్కడే పిలిచాడు. ఈయనొక్కడిని ఎందుకు పిలిచాడంటే ఈయన సంపూర్ణ సిద్ధి నొందినవాడు కాబట్టి. హల్లెలూయా. ఈయనొక్కడిని ఎందుకు పిలిచారంటే, మరి ఎందుకు పిలిచారంటే 100 మార్కులు వచ్చాయి కాబట్టి పిలిచాం. ఆమేన్, హల్లెలూయా. ఈయన ఎందుకు పిలువబడ్డాడంటే మరి ఈయనకే మరి నమ్మకత్వం మాకు కుదిరింది, అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అహరోను ప్రధాన యాజక క్రమంలో ఎందుకు పిలలేదు? అందులో సంపూర్ణత లేదు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకే సంపూర్ణత లేదు. మళ్ళీ అందులో వచ్చిన వాడికి సంపూర్ణత ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి అంటే చూడండి, సంపూర్ణ సిద్ధి నొందడానికి కూడా దేవుడు పిలుచుకున్న విధానం చూడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత పిలువబడాడంటే సంపూర్ణ సిద్ధితో నొందిన వాడే మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని. మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని. మామూలు అందులో ఆ క్రమంలో ఈ క్రమంలో కాదు, అహరోను క్రమంలో కాదు, ఇంకే వేరే ఏ క్రమంలో కాదు. మెల్కీసెదెకు క్రమమే. ఎందుకంటే ఆ మెల్కీసెదెకు క్రమంలోనే ఆయన సంపూర్ణ సిద్ధి నొందిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. మరియు ఆయన ఇప్పుడు ఆ దేవుని చేత పిలువబడి, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారికి విధేయత చూపిస్తారో, ఒబీడియన్స్గా ఉంటారో, విధేయులు అయిన వారందరికీ, ఎవరైతే విధేయులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడాయెను. హల్లెలూయా. అంటే నిత్యము రక్షించగలిగినంత కారకుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంతగా సంపూర్ణ సిద్ధి నొందాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిత్య రక్షణ కలుగ చేయుటకు, దేనికండి? నిత్య రక్షణ కలుగు చేయడానికి కారకుడాయెను. ఎందుకు అంత కారకుడయ్యాడు?
అవతల వాళ్ళు ఒబీడియంట్ చూపించారో పక్కన పెట్టండి. అవతల వాళ్ళు విధేయత చూపించారో అది పక్కన పెట్టండి. కానీ చూపించేవారికి రక్షకుడయ్యాడు. ఆమేన్. వాళ్ళు చూపించరని పక్కన పెట్టండి. వాళ్ళ మాట వినరా, వింటే ఏమవుద్ది, వినకపోతే ఏమవుద్ది పక్కన పెట్టండి. వినేవారికి రక్షించే సామర్థ్యము కలిగిన వాడయ్యాడు. ఆయన మాటకు విధేయత చూపించే వారికి రక్షించగలిగినంత సంపూర్ణ సిద్ధి నొందాడు. అది సంపూర్ణ సిద్ధి నొందడం అంటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు కూడా అదే మొత్తుకుంటున్నాడు. ఏమని? బాబు, ఆయన ఎంత సంపూర్ణ సిద్ధి నొందివాడో తెలుసా? పౌలు కూడా ఏమంటాడు తెలుసా? ఆయన ఎంత సంపూర్ణ సిద్ధి నొందినవాడో తెలుసా? నిత్య రక్షణకు కారకుడయ్యాడు. హల్లెలూయా. మల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు, మనుషుల చేత కాదు. ఈ కాల్డ్ బై గాడ్. మెల్కీసెదెకు కోసం నేను 7వ అధ్యాయంలో చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంత సంపూర్ణ సిద్ధితో నొందాడో మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఈ మాట. సరే, 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరి నిమిత్తము ఆయన ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వినండి. ఆయన అంటే ఎవరు? యేసుప్రభువు వారు. ఓకే. ఆయన అనేకులైన కుమారులు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కరో, ఇద్దరో, ముగ్గురు, నలుగురో కాదు. ఎంతమంది కుమారులు? అనేకులైన కుమారులకు మహిమకు తెచ్చుచుండగా. ఆమేన్. హల్లెలూయా. ఎంత సంపూర్ణతని సిద్ధి నొందాడో తెలుసా? అనేకులను మహిమకు తెచ్చే విధంగా. ప్రతి కుమారుడు, అనేకులైన కుమారులు మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. ఆమేన్. హల్లెలూయా. శ్రమల ద్వారా ఎందుకు సంపూర్ణుడిగా ఆయన చేయబడ్డాడంటే తెలుసా? అనేకులైన కుమారులను మహిమలోనికి తేవడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర మనకే మహిమ తెచ్చుకున్నంత సంపూర్ణత లేదు. మన దగ్గర మనకు పాస్ అవ్వడానికే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బండి నడవడానికే సంపూర్ణత లేదు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఏమంటాడు తెలుసా? అలాంటి సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. అలాంటి సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. అలాంటి సంపూర్ణ పరిపూర్ణతలోనికి మనం వెళ్ళిపోవాలి. అది ఆయన ఆశ, అది ఆయన కోరిక. ఇంకా మూలపాఠాలు పట్టుకుని ఇంకా చిన్నపిల్లలా ఉంటూ ఇలాగ ఉండకూడదు. మనం ఎలాంటి పరిపూర్ణతలకు వచ్చేయాలో తెలుసా? అనేకులకు మహిమ తెచ్చే సంపూర్ణతలోనికి వచ్చేయాలి. అనేకులకు నిత్య రక్షణకి కారణమయ్యే సంపూర్ణతలోనికి వచ్చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అలాంటి సంపూర్ణతలోనికి వచ్చేయాలి మనం. అలాంటి సంపూర్ణతలోనికి వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ అనేకులైన కుమారులను మహిమలోకి తేవడం అంటే మామూలు విషయం అండి. ఇట్స్ ఈజీ. అనేకులైన కుమారులను మహిమలోకి తేవడం అంటే, నిత్య రక్షణకు కారకుడు అవ్వడం అంటే. ఇంకోటి, మీ పెర్ఫెక్షన్ వల్ల ఇంతమందిని నిత్య రక్షణ పొందుకోవడానికి అవకాశం వచ్చిందని ఎవరు చెప్తారండి మనకి? ఆమేన్. హల్లెలూయా. మరి మన పరిపూర్ణత మన కుటుంబానికే సరిపోదు. ఆమేన్. హల్లెలూయా. మన యథార్థత, మన సంపూర్ణత, మన పరిపూర్ణత, మన పర్ఫెక్ట్నెస్ మన కుటుంబానికే పనికిరాదు, మనకే పనికిరాదు. కానీ యేసుప్రభువు ఎంత సంపూర్ణ సిద్ధి నొందారంటే, ఆమేన్. హల్లెలూయా. ఎంత సంపూర్ణ సిద్ధి నొందారంటే, అనేకులైన కుమారులను మహిమలకు తెచ్చేంత సంపూర్ణత. ఆమేన్. హల్లెలూయా. అనేకులైన కుమారులను మహిమలోకి తేగలిగిన సామర్థ్యము కలిగిన, అంత ఎబిలిటీ కలిగిన, అంత బలము కలిగిన, అంత శక్తి కలిగిన పరిపూర్ణత అది. ఆ పరిపూర్ణత ఎంత బలమైందంటే అనేకులను ఆయన మహిమలోకి తీసుకొస్తుంది. ఆమేన్. హల్లెలూయా.
అందుకని యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు అన్ని శ్రమల గుండా నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత శ్రమల గుండా, అంత వేదన గుండా. ఎందుకన్ని శ్రమలు, ఎందుకంది వేదనలు, ఎందుకంత ప్రయాస అంటే, బాబు ఈయన మామూలు పరిపూర్ణ పొందితే సరిపోదు. ఆమేన్, హల్లెలూయా. అగ్నిలో పుటమ వేయబడినట్లుగా పుటం వేయబడాలి. ఆ తల 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 మెరిసిపోయే సౌందర్యం రావాలంటే బాగా శ్రమల గుండా పంపించాలి. అప్పుడే అనేకులకు ఆశీర్వాదకరమైన, మహిమకరమైన సంపూర్ణతలోనికి బిడ్డొస్తాడు. ఆమేన్. మనం కూడా సంపూర్ణతలోకి వెళ్ళిపోవాలి, పరిపూర్ణతలోకి వెళ్ళిపోవాలంటే ఎక్కడ వెళ్ళిపోతామండి? ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ వెళ్ళిపోతాం? శ్రమలంటే వద్దు, ఇబ్బందులంటే వద్దు, శోధనలంటే ఏమీ వద్దు. యేసు ప్రభువు వారు శ్రమల ద్వారా, ఆమేన్, హల్లెలూయా, ప్రయాస ద్వారా, ఇబ్బందుల ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా. 12వ అధ్యాయం 6వ లైన్ అమ్మ, 6వ లైన్. ఓకే. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎదుట ఒక ఆనందం ఉంచబడిందంట. ఏంటి ఆనందం అంటే, ఆయన పరిపూర్ణత ద్వారా, ఆయన సంపూర్ణత ద్వారా అనేకులు విమోచించబడుతున్నారు, అనేకులు రక్షించబడుతున్నారు, అనేకులు నిత్య రక్షణ కారకుడు అవ్వబోతున్నాడు, అనేకులు మహిమలోనికి రాబోతున్నారు. దట్ ఈస్ ద జాయెస్ట్ థింగ్. ఇంతమందికి నిత్య రక్షణకు కారకుడు అవుతున్నాడు ఆయన సంపూర్ణత వల్ల. ఆమేన్, హల్లెలూయా. ఆయన సంపూర్ణత వల్ల అనేకులైన కుమారులు మహిమలోనికి వస్తున్నారు. దట్ ఈస్ ద జాయెస్ట్ థింగ్. అది ఎంతో సంతోషకరమైన విషయం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు పాస్ అయ్యారు కాబట్టి వీళ్ళందరినీ పాస్ చేస్తున్నాం అన్నారు. ఎలా ఉంటుందండి? ఇప్పుడు క్లాసులో ఒకడిని, బాబు నువ్వు పాస్ అయ్యావు కాబట్టి వీళ్ళందరినీ, నీ వల్ల వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నావు? పాస్ చేస్తున్నావు అని అన్నారనుకోండి. ఆడు ఎంతమంది పాస్ కారకడయ్యాడు? మనమే పాస్ అవ్వం, మళ్ళీ మన వల్ల ఇంకొకటి పాసు. కానీ యేసు ప్రభువు పాస్ అయ్యి అందరినీ పాస్ చేశారు. ఇట్స్ ఎ జాయ్. అది తన ముందు ఉంచబడిన ఆనందం కాదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాబు నీ సంపూర్ణ సిద్ధినందువల్ల, మీ పరిపూర్ణత వల్ల, మీ పెర్ఫెక్షన్ వల్ల ఇదిగో అనేకులు రక్షించబడతారు, అనేకులు విమోచించబడతారు, అనేకులు మహిమలోనికి తేబడతారు. సో ఇంతమందికి రక్షణ కలగాలంటే, నిత్య రక్షణ కలగాలంటే, ఇంతమందికి మహిమలోనికి రావాలంటే, ఇంతమంది సంతోషించాలంటే మీరు సంపూర్ణ సిద్ధిని పొందాలి. మీరేం పొందాలి? ఆ సంపూర్ణ సిద్ధి ఎలా పొందాలంటే శ్రమల ద్వారా, వేదన ద్వారా, ప్రయాసాల ద్వారా, అవమానాల ద్వారా, నిందల ద్వారా. మీరెంతో శ్రమ పడాలి. జాలీగా పూల బట్టలు వెళ్తానంటే సంపూర్ణ సిద్ధి రాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సౌఖ్యంగా సుఖంగా వెళ్తానంటే సంపూర్ణ సిద్ధి రాదు. అలాంటి వాటి వల్ల ఎవరికి ఆశీర్వాదం ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి కష్టపడితే, ఒక వ్యక్తి ప్రయాసపడితేనండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రయాసపడితే, ఒక వ్యక్తి కష్టపడితే అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటారు. కొంతమంది యేసు ప్రభువు అంత సంపూర్ణత మనకు లేకపోయినా కనీసం అట్లీస్ట్ ఫర్ సమ్ పీపుల్ యేసు ప్రభువు ఆయన పాస్ అయ్యి ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ పాస్ చేశారు. ఆమేన్, హల్లెలూయా. అలా ఆయన అంతమందిని పాస్ అయ్యే కారకుడు అయ్యాడంటే ఎంత సంపూర్ణ సిద్ధిని ఉందాడో చూడండి. ఎంత ప్రయాసపడితే అంత సంపూర్ణ వచ్చిందో చూడండి. హల్లెలూయా. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఏం చేశారటండి? అవమానాలు, ఎన్నో అవమానాలు వచ్చాయట. ఏమొచ్చాయి? ఎన్నో అవమానాలు వచ్చాయట. అవన్నిటిని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటి? నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటి? పట్టించుకోకుండా ఉంటాం. నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటి? మామూలే, దేవునికి ఇస్తాం. వాళ్ళు పలానా వాళ్ళు అవమానించారా? మామూలే. నువ్వు మరీ కొడుకువేనా అంటే నీ బాబు ఎవడో నీకు తెలియదని అవమానం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అవమానం.
ఇంకోటి తెలుసా, సిలువ మరణమే ఒక అవమానం. చరిత్రలో మీరు చదివితే ఒక అవమానకరమైన విషయం ఏదైనా ఉందంటే అది సిలువ మరణమే. సిలువ మరణం ఎవరికి ఇస్తారంటే ఎవరినైతే అవమానించాలనుకున్నారో, ఎవరినైతే ఘోరముగా అవమానించాలనుకున్నారో వాళ్ళకే సిలువ మరణం. ఇప్పుడు ప్రతి అవమానాన్ని కూడా ఆయన ఏం చేశారంట, ఏమీ పట్టించుకోలేదు. ఆయనకు ఒకటే కనపడుతుంది, ఏంటి, నేను సంపూర్ణ సిద్ధిత ఉండడం వల్ల అనేకులు సంతోషంగా ఉంటారు, అనేకులు మహిమలోనికి తేబడతారు, అనేకులు నిత్య రక్షణలోకి వస్తారు. దానికోసం ఎన్ని అవమానాలైనా సరే నేను నిర్లక్ష్యము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలా మారుతాం? ప్రతి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ఇంకేటట, సిలువను సహించి, ఆమేన్ హల్లెలూయా. ఏం సహించాడట? సిలువను, అవమానాన్ని, సిలువని, వీటన్నిటిని కూడా భరించాడు, సహించాడు. ఎందుకు? ఆయన సంపూర్ణ సిద్ధి నొంది, ఆమేన్ హల్లెలూయా, ఆ అవమానాల ద్వారా, సిలువ ద్వారా, వీటన్నిటి ద్వారా సంపూర్ణ సిద్ధితో నొంది అనేకులకు ఆనందం ఇవ్వడానికి, ఆమేన్ హల్లెలూయా, అనేకులకు రక్షణకరంగా ఉండడానికి, ఆమేన్ హల్లెలూయా, అనేకులను మహిమలోనికి తేవడానికి. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సంపూర్ణ సిద్ధి అంటే? అనేకులకు నిత్య రక్షణ ఇచ్చే అంత సంపూర్ణత, అనేకులను మహిమలోకి తెచ్చే అంత సంపూర్ణత, అనేకులకు ఆనందం ఇచ్చే అంత సంపూర్ణత. ఆయన ముందు ఉంచబడిన ఆనందం ఏంటి? అది ఆయన ఆనందం కాదు, ఆయన డప్పులు కొట్టుకుని అబ్బా నేను జయించే ఆనందం కాదు, మన ఆనందం. ఇప్పుడు మనకు నిత్యరక్షణ వచ్చిందండి, ఎవరికి ఆనందం? ఎవరికి ఆనందం? ఇప్పుడు ఆయన వల్ల మనందరం పాస్ అయిపోయాం, ఎవరికి ఆనందం? మనందరికీ ఆనందమే, ఆమేన్ హల్లెలూయా. ఎందుకు? బికాస్ వి ఆల్ పాస్. ఫెయిల్ అనే మాట లేదు. మీ అందరూ పాస్ అయిపోయారు, అందరూ పాస్ అయిపోయారు. ఇప్పుడు ఎంతమంది సంతోషిస్తారు చెప్పండి? ఆమేన్ హల్లెలూయా. వాళ్ళ ఆనందం కొరకు, ఆమేన్ హల్లెలూయా. జనరల్గా మన అందరం కూడా అంతే కదండి, మన ఇంట్లో వాళ్ళ ఆనందం కొరకు ఈ యజమానుడు అనేవాడు ఎంత ప్రయాసపడుతుంటాడండి, ఆమేన్ హల్లెలూయా. ప్రతి యజమానుడు ఎంత ప్రయాసపడుతుంటారు. మీ వ్యక్తిగతమైన జీవితంలో కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే శ్రమలు సహించి, సిలువను సహించి, అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి అంత పరిపూర్ణతలో నువ్వు వెళ్తేనే, నేను వెళ్తేనే, మనందరం వెళ్తేనే మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. ఆమేన్. ఓకే, 7వ అధ్యాయం 28వ వచనం. ధర్మశాస్త్రము బలహీనము కలిగిన మనుషులను యాజకులుగా నియమించిన కానీ, జాగ్రత్తగా వినండి, ధర్మశాస్త్రము తర్వాత, ఆఫ్టర్ ద లా, ధర్మశాస్త్రము తర్వాత, ఆమేన్ హల్లెలూయా, ఎలాంటి వాక్యం వచ్చిందంట? ప్రమాణపు పూర్వమైన వాక్యము, ఆమేన్ హల్లెలూయా. ధర్మశాస్త్రం లాంటిది కాదు. ధర్మశాస్త్రం ఎలాంటిది? బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించింది అది, ఆమేన్. ఎలాంటి మనుషులను యాజకులుగా నియమించింది? బలహీనమైన మనుషులను యాజకులుగా నియమించింది. ఇప్పుడు ధర్మశాస్త్రం తర్వాత ఏమొచ్చింది? ప్రమాణపూర్వకమైన వాక్యం వచ్చింది, ఆమేన్ హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈ ధర్మశాస్త్రం ఏంటంటే బలహీనమైన మనుషుల్ని చేస్తుంది, కానీ ప్రమాణపూర్వకమైన వాక్యము సంపూర్ణులు చేస్తుంది. హల్లెలూయా. బలహీనత, సంపూర్ణత, ఏది గొప్ప చెప్పండి? అంటే బలహీనత, సంపూర్ణత ఏది గొప్పది అండి? ఈయన వీక్ అండి, ఈయన పర్ఫెక్ట్ అండి అని అన్నారండి. వీక్ గొప్పదా, పర్ఫెక్ట్ గొప్పదా? పర్ఫెక్టే గొప్పది. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రము బలహీనమైన మనుషుల్ని యాజకులుగా చేస్తే, ధర్మశాస్త్రం తర్వాత ప్రమాణపూర్వకమైన ఒక వాక్యం వచ్చిందంట. ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఆమేన్ హల్లెలూయా. ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా?
పరిపూర్ణత కలిగిన, సంపూర్ణత కలిగిన యాజకులైన బలమైన యాజకులను తయారు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చదవండి. ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి నొందిన కుమారుని నియమించెను. ఆమేన్. ఎలాంటి కుమారుని నియమించిందట? ఎలాంటి కుమారుని నియమించిందండి? ఎంత సంపూర్ణత తెలుసా? ఎంత సంపూర్ణత తెలుసా? చదవండి తర్వాత వచ్చిన. ఎంత సంపూర్ణత అంటే, ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపములు, తర్వాత అనేకుల ప్రజల దినదినము బలులు అర్పించాల్సిన అవసరత కలిగిన వాడు కాదు. తన్ను తానే అర్పించుకున్నంత, ఆమేన్, హల్లెలూయా, తన్ను తానే బలిగా ఒక్కసారే పని ముగించేసేంత సంపూర్ణత. ఎంత సంపూర్ణత తెలుసా? ప్రతిరోజు చేసే బలహీనమైన సంపూర్ణత కాదు. ఒక్కసారే తన్ను తానే బలర్పించేసుకుని పని ముగించేసే అంత సంపూర్ణత. ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంపూర్ణత తెలుసా? ఎంత సంపూర్ణత తెలుసా? ఎంత సంపూర్ణత తెలుసా? ఒక్కసారే పని ముగించేసేంత సంపూర్ణత. ఆ ధర్మశాస్త్రం వలన బలహీనమైన ప్రధాన యాజకులు దినదినము చేస్తారు. ఎందుకంటే దట్ ఈస్ వీక్. నో, దిట్ ఈస్ నాట్ ఎ వీక్, దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్, పరిపూర్ణమైనది. ఎంత సంపూర్ణమైందంటే ఒక్కసారే పని ముగించేసేంత సంపూర్ణత. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు ఎంత సంపూర్ణుడో తెలుసా? ఎంత సంపూర్ణుడు, ఎంత పరిపూర్ణుడు, ఎంత పర్ఫెక్టో తెలుసా? ఒక్కసారి మనుషులందరి కొరకు పని ముగించేసి అంత సంపూర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు చెప్తాడు, సంపూర్ణ సిద్ధి నొందిన వాడై. ఏం పొందినవాడు? ఎంత సంపూర్ణ సిద్ధి నొందినవాడు తెలుసా? మల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు వలె దేవుని చేత పిలువబడిన వాడు, నిత్య రక్షకు కారకమైన వాడు, అనేకులని కుమారులను మహిమలోనికి తెచ్చేవాడు, తన్ను తానే అర్పించుకుని ఒక్కసారే పని ముగించేసేంత సంపూర్ణుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంపూర్ణత ఉందో చూడండి ఆయనలో. సంపూర్ణత అంటే పరిపూర్ణత, పరిపూర్ణత అంటే పర్ఫెక్ట్నెస్. ఆమేన్, హల్లెలూయా. ఈ పర్ఫెక్ట్నెస్ ఎలా వచ్చింది? ఈ సంపూర్ణత ఎలా వచ్చిందంటే శ్రమలు, శోధనలు, అవమానాలు, సిలువ ఇవన్నీ ఎదుర్కోవటం వల్ల ఆయన పరిపూర్ణుడైపోయాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత పరిపూర్ణత వచ్చేసింది. ఇప్పుడు ఎంత పరిపూర్ణత వచ్చేసిందంటే ఒకసారి పని ముగించి అంత సంపూర్ణత వచ్చేసింది. హల్లెలూయా. ఇంకా రోజు చేసే కార్యక్రమాలు వద్దు, ఇంకా అవి బలహీనమైన కార్యక్రమాలు, అవి రోజు దినదినము చేసే కార్యక్రమాలు. ఆయన కోసం చేసుకోవాలి, వాళ్ళ కోసం చేయాలా, అంత బలహీనమయ్యేవి. బాబు ఈ డిపార్ట్మెంట్ వద్దు. ఎంత సంపూర్ణతలోనికి వచ్చేసారంటే ఒక్కసారే పని ముగించి అంత సంపూర్ణతలోనికి యేసుప్రభు వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ అధ్యాయం 11వ వచనం. ఆ లేవీయులు యాజకులై ఉండగా జాగ్రత్తగా వినండి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రము ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, ఆ యాజకుల వల్ల, జాగ్రత్తగా వినండి, ఆ యాజకుల వల్ల, ఏ యాజకులు? అహరోను క్రమంలో చేరబడిన యాజకులు. ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమిటి? అడుగుతున్నాడు ప్రశ్న. ఆమేన్, హల్లెలూయా. ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్. ఏంటి అవసరం? ఏంటి?
మెల్కీసెదెకు క్రమములోనే రావలసిన అవసరం ఏంటి? అహరోను క్రమంలోనే ఎందుకు రాలేదు? మెల్కీసెదెకు క్రమం చొప్పున ఎందుకు వచ్చిన అవసరం ఏముందంటే ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజల ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, ఆమేన్ హల్లెలూయా, వాళ్ళ వల్లే సంపూర్ణత అయితే వస్తుంది అనుకుంటే ఆ క్రమంలోనే, ఆ యొక్క అహరోను క్రమంలోనే, ఆ యాజక క్రమంలోనే యేసు ప్రభువారు వద్దురు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఆ బలహీనమైన ఆ అహరోను క్రమంలో ఏమి లేదు, సంపూర్ణత లేదు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఆ బలహీనమైన సంపూర్ణత లేని దాంట్లో వస్తే నువ్వు కూడా ఎలాగవుతావు? ఇప్పుడు ఫెయిల్ అయిపోయిన వాళ్ళతో తిరిగితే నువ్వు ఫెయిల్ అయిపోతావు, అవునే కదా? ఫెయిల్ అయిపోయిన వాళ్ళతో తిరిగితే మనం ఏమైపోతాం? వి ఆల్సో ఫెయిల్. బలహీనులతో తిరిగితే మనం కూడా ఏమైపోతాం? బలహీనమైపోతాం. బాగా భోజనం చేసే వాళ్ళతో తిరిగితే మనం కూడా భోజన ప్రియులు అయిపోతాం. ఆ సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక, మరి ఆ క్రమం అహరోను క్రమంలోనే, అహరోను యాజక క్రమంలోనే సంపూర్ణత ఉందని చెప్తే మరి అందులోనే ఎందుకు చెప్పలేదు? ఆయన పేరు ఎందుకు చెప్పలేదు? మెల్కీసెదెకుని ఎందుకు చెప్పారు? ఆమేన్ హల్లెలూయా. మెల్కీసెదెకు ఎందుకు చెప్పారంటే ఆ మెల్కీసెదెకు క్రమంలోనే సంపూర్ణత ఉన్నది. హల్లెలూయా. అహరోను క్రమంలో ఏమి లేదు, సంపూర్ణత లేదు. బలహీనత కలిగిన యాజకులు అక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనమా? ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడిను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దానికంటే ప్రవేశపెట్టబడినో, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. హల్లెలూయా. అది ఎలాంటిదంట? బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది. ఆమేన్ హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చెయ్యలేదు, దేనికి ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందులో ఉంటే మనకు కూడా ఏం ఉపయోగం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం. మరియు ప్రమాణము లేకుండా, జాగ్రత్తగా వినండి, ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. ఆమేన్ హల్లెలూయా. వారైతే ప్రమాణము లేకుండా యాజకులు అయ్యారు. మన యాజకుడు ఎలాగయ్యాడు? ప్రమాణముతో. అందుకని మీరు ఇందాక 28వ వచనంలో చదివారు కదా, ఏంటి? ప్రమాణపూర్వకమైన వాక్యము. ఆమేన్ హల్లెలూయా. ఏ వాక్యము? ప్రమాణపూర్వకమైన వాక్యము. ఆ వాక్యము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఎంత సంపూర్ణత. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారిని సంపూర్ణతలో తేడానికి, గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వారిని సంపూర్ణత తేడానికి ఏ క్రమంలోంచి వస్తే ఆయన సంపూర్ణ వస్తాడు, ఏ పరిస్థితుల్లో వెళ్తే ఆయన సంపూర్ణుడు అవుతాడు. చూసారా ఆ ప్లాన్? చూసారా మీరు ఆయన ప్రణాళిక? చూసారా యేసుప్రభు వారి విషయంలో దేవుని ప్రణాళిక? ఏ క్రమంలో వస్తే ఆయన సంపూర్ణ అవుతాడు. అహరోను దాంట్లో చూస్తే ఏమవుడట? సంపూర్ణ అవడట. అది బలహీనమైందట, ప్రమాణం లేనిదట. ఆ క్రమంలో వద్దు, అందులో వద్దు. కాబట్టి ఈయన పరిపూర్ణత పొందాలంటే మళ్ళీ వేరే
ఆ ప్రధాన యాజకుడు కన్నా మెల్కీసెదెకు దాంట్లోంచి తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మెల్కీసెదెకులోంచి తీసుకొచ్చి మళ్ళీ శ్రమల ద్వారా, ఆమేన్, హల్లెలూయా, ఎక్కడి నుంచి రావాలో, ఎలా రావాలో, ఎక్కడి నుంచి వస్తే ఆయన ఇప్పుడు చాలా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఆ కోచింగ్ సెంటర్లోనే పాస్ అవుతాడండి, ఆ కోచింగ్ సెంటర్లోనే పాస్ అవుతాడండి అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆ కోచింగ్ సెంటర్ కూడా గొప్పతనం ఏంటి? ఆ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిన అందరూ పాస్ అయిపోతున్నారు. దే ఆర్ బీయింగ్ పర్ఫెక్ట్. వాళ్ళందరూ సంపూర్ణ అయిపోతున్నారు, పర్ఫెక్ట్ అయిపోతున్నారు. అప్పుడు మీరు ఏది ఎన్నుకుంటారు చెప్పండి? మీరు ఏది ఎన్నుకుంటారు చెప్పండి? ఇందులో జాయిన్ అయితే మీకు గవర్నమెంట్ ఉద్యోగం కరెక్ట్గా వచ్చేద్దంటే, ఇందులోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఏమొచ్చేద్ది? గవర్నమెంట్ ఉద్యోగం కరెక్ట్గా వచ్చేద్దంటే మీరు ఎందులో ట్రైనింగ్ తీసుకుంటారు చెప్పండి? వద్దండి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వద్దండి, నేను వేరే దాంట్లోగా. అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారిని సంపూర్ణతలోనికి తేడానికి ఏ ప్రధాన యాజకత్వం క్రమంలో ఆయన రావాలో, ఆమేన్, హల్లెలూయా, దేవుడే నిర్ణయించాడు. ఆమేన్. మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడని పిలవబడి, దేవుని చేత పిలవబడి, మెల్కీసెదెకు క్రమంలో చేరబడిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడి అనేకులు ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళందరికీ నిత్య రక్షణ కారకుడాయెనో. హల్లెలూయా. శ్రమల ద్వారా, వీటి ద్వారా, శ్రమల ద్వారా. చూడండి, యేసు ప్రభువారిని పరిపూర్ణుడిగా చేయడానికి ఇప్పుడు 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 ఈ హెబ్రీ సంఘానికి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే పౌలు గారు, బాబు, ఆ ప్రమాణము లేని యాజకత్వంలో మీరు వస్తే మీరు సంపూర్ణులు కాలేరు. ప్రమాణము కలిగిన, ప్రమాణపూర్వకమైన వాక్యము కలిగిన ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనలోంచి వస్తేనే మీరు సంపూర్ణులు అవుతారు. హల్లెలూయా. అది నిష్ప్రయోజనమైనది, బలహీనమైనది. మీరు అందులోంచి వస్తే మీరు నిష్ప్రయోజులైపోతారు, మీరు బలహీనతలైపోతారు తప్ప ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు పరిపూర్ణులు అవ్వాలంటే, ఆ పరిపూర్ణత మీరు పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రమాణపూర్వకమైన, ఆమేన్, హల్లెలూయా, ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి నందు ఆ క్రమంలోనే ఆ ప్రధాన యాజకుల్లోంచే మీరు రావాలి. ఆయన్నే మీరు నమ్మాలి. ఎందుకంటే ఆయనే నిత్య రక్షకు కారణమాయను. ఆయనే అనేకులను కుమారులను మహిమలోనికి తెచ్చాను. ఆయనే అర్పణ అయిపోయి ఒక్కసారే పని ముగించేసేంత సంపూర్ణతలోనికి వచ్చాను. అలాంటి సంపూర్ణత కలిగిన వాడిని మీరు నమ్మితేనే, ఆ మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన వాడిని మీరు నమ్మితేనే మీరు పరిపూర్ణులు అవుతారు. లేదు, ఈ పరిపూర్ణత నాకు వద్దు, ఇంకా అహరోను యాజక క్రమంలోనే నేను ఉంటానంటే నువ్వు ఎక్కడున్నట్టు? ఇంకా నిష్ప్రయోజనంలో ఉన్నట్టే, ఇంకా బలహీనుడిగా ఉన్నట్టే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దినదినము ఆ బలులు అర్పించుకునే కార్యక్రమంలో ఉన్నట్టే. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ సంపూర్ణతకి మన సంపూర్ణతకి ఎంత గొప్పతనం ఉందో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ప్రధాన యాజకుడి జీనియాలజీ చూడండి, మన ప్రధాన యాజకుడి జీనియాలజీ చూడండి. వాళ్ళు ఏ క్రమంలో వచ్చాడు చూడండి, మన యాజకుడు ఏ క్రమంలో వచ్చాడు చూడండి. మన యాజకుడు మెల్కీసెదెకు క్రమము చెప్పిన ప్రధాన యాజకుడని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి క్రమంలో వచ్చిన వాడు, అంత సంపూర్ణత నొందినవాడు. ఆమేన్. ఈరోజు అంత సంపూర్ణత నొందినవాడు కాబట్టే ఇన్ని కోట్ల మందికి రక్షణకరంగా ఆయన ఉండగలిగాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ప్రభువుని అంగీకరిస్తున్నారు. ఆ యాజక ధర్మత్వం ఇప్పుడు ఒకవేళ అదే గొప్పదంటే ఇంకా ఆ దేశంలో తప్ప ఇంకెక్కడ ఉండదు. అది మోషే ధర్మశాస్త్రమే గొప్పదైతే ఆ దేశంలో ఇప్పుడు మొత్తం అంత దేశాలకి పాకించారు కదా. మరి యేసుప్రభు ఒక్కడే ఎందుకు ఎన్ని దేశాలకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే అంత సంపూర్ణత కలిగి ఉన్నవాడైనా. హల్లెలూయా. అంత బలమైనది, అంత ప్రయోజనమైనది. నిష్ప్రయోజనం అంటే ఇప్పుడు ఇది ఏంటి? ప్రయోజనమైనది. అదే బలహీనమైనది అంటే ఇదేంటి? బలమైనది.
అది సంపూర్ణ సిద్ధి కలుగు చేయదంటే ఇప్పుడు ఇదేం కలిగిస్తుంది? సంపూర్ణ సిద్ధి కలిగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉన్న ప్రధాన యాజకుడు సంపూర్ణ సిద్ధి నొందిన ప్రధాన యాజకుడు. ఆయన ద్వారానే మనం కూడా సంపూర్ణ సిద్ధి పొందుకుంటాము. ఆయనలోనే ప్రయోజనకరమైన బలమైన సంపూర్ణ సిద్ధి ఉన్నది. ఆయన సంపూర్ణ సిద్ధి వల్ల అనేకులకు ఆనందకారకుడు అయ్యాడో, అనేకులకు విమోచనకారకుడు అయ్యాడో, అనేకులకు ఏమయ్యాడండి? ఆయన నిత్య రక్షణకు కారకుడయ్యాడో, అనేకులని కుమారులను మహిమలకు తెచ్చాడో. మనము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేంత సంపూర్ణతలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఎంత సంపూర్ణతలోకి వెళ్ళాలంటే నీ ద్వారా నీ కుటుంబం రక్షణలోనికి రావాలి. ఎంత సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి, మన ద్వారా అనేక మహిమలోనికి రావాలి, అనేక రక్షణలోకి విమోచనలోకి రావాలి. అంత సంపూర్ణతలోనికి వెళ్ళాలి. మనకి అక్కడ ఎంత సంపూర్ణత ఉంది? మనమే పాస్ అవ్వట్లేదు, ఇంకా వాళ్ళు ఏం పాస్ అవుతారు? మీ వల్ల వాళ్ళు పాస్ చేస్తామనడానికి ఒక్క రీజన్ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ నేను నా మార్కులతో వాళ్ళని కూడా పాస్, నువ్వే ఫెయిల్ అయిపోయామ్మా, ఇంకా వాళ్ళని పాస్ చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే ఫెయిల్డ్, దెన్ హౌ దే పాస్? వాళ్ళు ఎలా పాస్ అవుతారు? వాళ్ళు పాస్ అవ్వరు, ఎందుకంటే నువ్వు ఫెయిల్. ఈరోజు మన పరిపూర్ణత, మన సంపూర్ణత అనేకులకు రక్షణకరంగా ఉండునుగాక, మన కుటుంబాలకు రక్షణకరంగా ఉండునుగాక, మన ప్రాంతానికి రక్షణకరంగా ఉండునుగాక, మన ప్రజలకు రక్షణకరంగా ఉండునుగాక. అటువంటి సంపూర్ణ పరిపూర్ణతలోనికి సర్వశక్తిగల దేవుడు మనల్ని నడిపించునుగాక.